వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒకసారి మీ ఇంట్లో గమనించండి ఏం జరుగుతుంది అంటే, మీ ఇంట్లో మీ పిల్లల చేతిలో మొబైల్ ఉందా లేదా అని ఖచ్చితంగా ప్రశ్నించుకోండి. 5 నిమిషాలు మాత్రమే చూస్తానని మీ దగ్గర నుంచి ఫోన్స్ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తీసుకున్నటువంటి పిల్లలు అరగంట, గంట, 2 గంటలు ఇట్లా గంటలు గడిచిపోతాయే తప్పితే ఫోన్ తిరిగి రాదు. ఎందుకు అంటే తెలియదు. వాళ్ళు ఒకసారి పిలిచినా పలకరు, మాట్లాడరు, మొత్తం వాళ్ళ బుర్రంతా ఫోన్లోనే ఉండిపోతుంది. తినమన్నా తినరు, మాట వినరు, చదువుకోమంటే కోపం వస్తుంది, వాళ్ళకి ఎక్కడ లేని ఇరిటేషన్ వస్తుంది. ఫోన్ తీసుకుంటే కోపం కూడా వచ్చేస్తుంది, ఒక్కసారిగా తిరగబడిపోతారు. ఇది కేవలం ఒక అలవాటు కాదు, ఇది ఒక కుటుంబ సమస్యగా ఇవాళ సమాజంలో ప్రతి ఒక్క కుటుంబంలో మారుతున్నటువంటి సమస్య. ఇది వాస్తవానికి ఒక సామాజిక సమస్య, భవిష్యత్ తరాన్ని ప్రభావితం చేసే ఒక భారీ సంక్షోభం. ఇవాళ పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోవడం. అయితే సరే, అడిక్షన్ గురించి ఎప్పటి నుంచో మనం అందరూ మాట్లాడుకుంటున్నాం, కానీ ఇక్కడ ప్రశ్న అంతా ఒకటే: మన పిల్లలను మనం పెంచుతున్నామా, లేదంటే ఆ యొక్క ఫోన్ వాడే యాప్స్ అంటే ఇన్స్టా లాంటి యాప్స్ అల్గారిథమ్సే మన పిల్లల్ని శాసిస్తున్నాయా అని. ఈరోజు అదే అంశాన్ని వాస్తవానికి చాలా బాధ్యతతో మనం చర్చించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు నిజంగా మన పిల్లలు ఇన్స్టాలో ఎంతసేపు ఉంటున్నారు ప్రతిరోజు అని వాళ్ళుగా సెల్ఫ్గా క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా పిల్లల భవిష్యత్తును ఇవాళ సోషల్ మీడియా తిన్నేస్తోందా అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇవాళ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా మేల్కోవాల్సినటువంటి సమయం వచ్చిందా అని కూడా అనిపిస్తోంది. ఎందుకు అంటే, నిజంగా వాస్తవానికి పిల్లల బాల్యం ఎవరి చేతుల్లో ఉంది అంటే, ఒకప్పుడు పిల్లల చేతుల్లో బుక్స్ ఉండేవి, బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళు, ఆటల్లో ఉండేది, స్నేహితులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ ప్రపంచం అంతా మొబైల్ అయిపోయింది. అంటే ఒక చిన్న స్క్రీన్కి వాళ్ళు బందీ అయిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే లైక్ ఇన్స్టా, యూట్యూబ్ రీల్స్, ఇట్లా వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా స్నాప్చాట్. ఇవాళ ఇన్స్టా ఎంత డేంజర్గా మారిందో యువత పట్ల, సేమ్ స్నాప్చాట్ కూడా వాళ్ళ ప్రైవేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా స్నాప్చాట్స్లో పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ప్రైవసీని కూడా బ్రీచ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాటిలో ముఖ్యంగా షార్ట్ వీడియోస్. ఇవాళ ఇన్స్టా కానీ, లేకుంటే యూట్యూబ్ కానీ, లేకుంటే ఇంకే యాప్ తీసుకున్నా ఖచ్చితంగా రీల్స్. ఆ రీల్స్ కూడా ఎట్లా అయిపోయినాయి అంటే ఎండ్లెస్. వాళ్ళు విపరీతంగా స్క్రోల్స్ చేసుకుంటా దానికి ఎండ్ అనేది లేదు. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్తో మాత్రమే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, కానీ ఎంటర్టైన్మెంట్ కాదు. మన సంబంధించినటువంటి మైండ్ ఏ విధంగా స్పందిస్తుందో అర్థం చేసుకునేందుకు అక్కడ సంబంధించినటువంటి టెక్నీషియన్స్ లేకుంటే ప్రోగ్రామ్స్ ఆ విధంగా ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క స్వైప్, ప్రతి ఒక్క వీడియో ఎంతసేపు చూస్తున్నాం, ఎవరికి షేర్ చేస్తున్నాం, ఎన్ని లైకులు ఏ వీడియోకి వస్తున్నాయి, ఇట్లా అల్గారిథమ్స్ డిజైన్ చేసి మరి మరో వీడియో చూసేలాగా మనల్ని ప్రేరేపితం చేస్తుంది. అట్లాగే మన యొక్క మైండ్ని కూడా ఆ యొక్క యాప్స్, ఇన్స్టా లాంటి యాప్స్ రీడ్ చేసి మనకు సజెషన్స్ కూడా నెక్స్ట్ అటువంటి రీల్సే ఇంకో రీల్స్ అటువంటి రీల్సే వచ్చినట్టుగా మనకి చేస్తూ ఉంటుంది. వాస్తవానికి ఒక రీల్తో ఆపేద్దాం, ఇంకొక 5 నిమిషాలు ఆపేద్దాం, ఈ రీల్ లాస్ట్ రీల్ అనుకుంటాం, కానీ ఇంకొక రీల్ చూస్తూనే ఉంటాం. ఆఖరికి గంటలు గడిచిపోతుంది. ఆఖరికి ఒక గంట తర్వాత కూడా ఫోన్ స్క్రీన్ అయితే పక్కకు పెట్టం. ఇక అత్యంత ప్రమాదంలో ఇవాళ పిల్లలు ఉన్నారు. ఎందుకు అంటే, పెద్దవాళ్ళు సహజంగా మనకు నచ్చకపోతే ఫోన్ పక్కకు పెట్టేస్తాం. సరే, ఇది వద్దు, చిరాకు పుడుతుంది, రోజల్లా ఇన్స్టా ఏం చూస్తాం, ఈ గంట ఇన్స్టా ఏం చూస్తాం, నిద్ర వస్తుంది, పడుకుందాం, ఇట్లా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ మైండ్ సెట్స్తో మనం ఉంటాం. మనం దానికి ఏమి అడిక్ట్ కాం. ఒకవేళ అడిక్ట్ అయినట్టుగా ఉన్నా మనం దాన్ని కంట్రోల్ చేసుకోగల కెపాసిటీ, మైండ్ సెట్ మనకు ఉంది. కానీ ఒక 10 ఏళ్ల పిల్లోడైనా, 13 ఏళ్ల అమ్మాయి అయినా, మైనర్స్ కానీ, లేకుంటే 15 ఏళ్ల టీనేజర్స్ కానీ, వాళ్ళ మైండ్స్ ఇంకా ఇప్పుడిప్పుడే డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉంటుంది. కాబట్టి వారిలో సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. అట్లాగే వాళ్ళు స్వీయ సామర్థ్యం కూడా ఉండదు. అట్లాగే డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉండదు వాళ్ళకి. పూర్తిగా వాళ్ళ మైండ్స్ ఇంకా ఎదిగి ఉండవు. అందుకే ఇవాళ వాళ్ళు డిజిటల్కి వ్యసనానికి గురైపోతున్నారు. చాలా వరకు తొందరగా బానిసలు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా మానసిక విజ్ఞాన నిపుణులు కానీ, లేకుంటే మానసికంగా ట్రీట్మెంట్స్ ఇస్తున్నటువంటి డాక్టర్లు కానీ, పిల్లల ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నటువంటి విషయం ఇదే. అంటే వాళ్ళ బ్రెయిన్స్ మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఈ యొక్క ఇన్స్టా లాంటి యాప్స్, రీల్స్ ఇవన్నీ పడుతున్నటువంటి పరిస్థితి. సో అసలు ప్రమాదం ఇక్కడ రీల్స్ కాదు. వాస్తవానికి దానికి సంబంధించినటువంటి దాన్ని డిజైన్ చేసి బేస్ చేసినటువంటి అల్గారిథం. ఒకసారి ఆలోచన చేయండి, ఏ విధంగా ఉంటుందంటే, మీ బిడ్డ
ఏ వీడియో చూస్తున్నాడో, ఎంతసేపు చూస్తున్నాడో, ఏ వీడియోకి లైక్ చేస్తున్నాడో, ఏ దాన్ని షేర్ చేశాడో, ఏ దాన్ని ఆగాడో, చూస్తా ఆపాడో, ఇట్లా ఈ యొక్క ప్లాట్ఫామ్స్ ప్రతిదీ మన అడుగుజాడల్ని గమనిస్తూ ఉంటుంది. దాని తర్వాత అదే తరహా కంటెంట్ వరుసగా చూపిస్తూ ఉంటుంది. అదే అల్గారిథం. ఈ అల్గారిథం లక్ష్యం ఏంటంటే మీ పిల్లలకు సంబంధించినటువంటి విద్య కాదు, ఆరోగ్యం కాదు, ఎక్కువసేపు వాళ్ళ ప్లాట్ఫామ్కి ఎంగేజ్ చేసుకునేలాగా ఉంచేలాగా చేయటం. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత పట్టదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పట్టదు, వాళ్ళ కెరీర్ పట్టదు. కేవలం వాళ్ళ ఇన్స్టాలో లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి మెటా యాప్స్లో ఎంతసేపు ఆ పిల్లాడు గడిపాడు అన్నదే వాళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎక్కువ సమయం, ఎంత సమయం గడిపితే అంత ఎక్కువ యాడ్స్ వాళ్ళు వస్తాయి, కమర్షియల్గా ప్రమోట్ చేస్తారు, ఎక్కువ ఆదాయం వాళ్ళకి వస్తుంది. అందుకని ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే బీబీసీ ఒక స్టోరీ డార్క్ సీక్రెట్స్ ఆఫ్ ఇన్స్టా అని చెప్పేసి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి భారీ స్టోరీ వేస్తే అది దేశాన్ని కుదిపేసింది ఒక్కసారిగా. ఆఖరికి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పోర్నోగ్రఫీ ఎంటర్టైన్ చేస్తున్నారనే ఒక అంశంలో డార్క్ సీక్రెట్ తెర మీద తీసుకొస్తే చిన్నపిల్లల మైండ్ సెట్ మీద ఏ విధంగా ప్రభావం పడుతుందనే అంశాల మీద తెర మీద తీసుకొచ్చి ఆ యొక్క మార్కెటింగ్ సంబంధించినటువంటి చీఫ్ని బీబీసీ రిపోర్టర్ క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పుకోకుండా తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తా. Excuse me. Mr. Srinivas, I'm from BBC and we have discovered that Instagram has got pornography and child sexual abuse videos as ads on its platform, sir. Will you agree for an interview and speak to us about it, sir? Sir, this is causing harm to children in the real world because Instagram is providing a marketplace for it. Sir, you headed the ads business, sir. You were the director before you became head of Meta India, sir. Sir, will you please give us an answer, sir? Who is responsible for this? చూసారా, దానికి సంబంధించినటువంటి మెటాకు సంబంధించినటువంటి మార్కెటింగ్ పర్సన్, హెడ్, చీఫ్ సమాధానం చెప్పుకోకుండా ఎంత బాధ్యతాయుతంగా వెళ్ళిపోతున్నాడు. అంటే వాళ్లకు పిల్లలకు సంబంధించినటువంటి భద్రత పట్టదు. కేవలం వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి, ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా కమర్షియల్గా ఎదుగుదల కావాలి అన్న మాత్రమే వాళ్ళ క్రైటీరియా. కాబట్టి ఇవాళ సోషల్ మీడియా అడిక్షన్ గురించే మాత్రమే కాదు, ఇక్కడ ప్రధానంగా పిల్లల భద్రత గురించి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి కథనం బీబీసీకి సంబంధించినటువంటి స్టోరీ మరి భారతదేశంలో పెద్ద చర్చకు కూడా దారితీస్తోంది. ఇవాళ ఇంత స్థాయిలో ప్రమాదంలో ఉన్నారు, పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది, దేశం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో ఉందని మెటాకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ని క్వశ్చన్ చేస్తే కూడా వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి సమాధానం కనిపిస్తుంది. వాళ్ళు చెప్పకుండా ఇగ్నోర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ పిల్లలకు సంబంధించినటువంటి లైంగిక దోపిడీ అంటే చైల్డ్కి సంబంధించినటువంటి సెక్షువల్ అబ్యూస్, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ పూర్తిగా అటువంటి కంటెంట్ ప్రోత్సహించే ప్రకటనలు చేయడం, దానికి సంబంధించినటువంటి లింకులు అందులో కనిపించడం పూర్తిగా ఈ యొక్క స్టోరీలో ప్రధానంగా ఏ విధంగా చేస్తోంది అనేది స్పష్టంగా కొన్ని ప్రకటనలు వినియోగదారుల్ని ఏ విధంగా మెటా ప్లాట్ఫామ్స్ను ఉపయోగించి చేస్తున్నారు, ఏ విధంగా మళ్ళిస్తున్నారు, అక్రమ కంటెంట్కు ఏ విధంగా దారితీసే అవకాశం ఉంది, ఇదంతా కూడా బట్టబయలైపోయింది. సో ఇప్పుడు అదంతా కూడా ఇన్వెస్టిగేటివ్ స్టోరీలో బయటకు వచ్చింది. సో ఇది కేవలం ఒక టెక్నికల్ లోపమా, లేదంటే అల్గారిథం పర్యవేక్షణలో పెద్ద వైఫల్యం అన్న చర్చ కూడా, ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో ఇటువంటి ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్నాయి. కానీ భారత ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగింది. ఈ దర్యాప్తు వెలుగులోకి వచ్చిన తర్వాత వెంటనే భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించి మెటా సంస్థకు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి మెటా అంటే ఏదైతే మదర్ ప్లాట్ఫామ్ ఉంటుంది మెటా, ఆ మెటా సంస్థకు 7 రోజుల్లోపు పూర్తి వివరణ ఇవ్వాలని కూడా నోటీసులు కూడా జారీ చేసింది. ఒకవేళ ఆ నోటీసులు కనుక సమాధానాలు పూర్తిగా సాటిస్ఫాక్టరీగా లేకపోతే ఖచ్చితంగా బ్యాన్ చేసే అవకాశాలు కూడా లేదు అంటే ఖచ్చితంగా ఏజ్ రిస్ట్రిక్షన్స్ అన్నా పెట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఖచ్చితంగా చిన్న పిల్లలు ఎవరైతే మైనర్స్ ఉన్నారో మైనర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు లాగిన్స్ చేసి యూజ్ చేయడం నిషేధం. అంటే పేరెంటల్ కంట్రోలింగ్ కూడా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పిల్లలకు సంబంధించినటువంటి ఇటువంటి కంటెంట్ వెంటనే తొలగించాలని కూడా కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సో ప్రభుత్వం సందేశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లల భద్రత విషయంలో రాజీ పడేది లేదని కూడా తెగేసి తేల్చి చెప్తుంది. ఎందుకంటే భారత చట్టాల ప్రకారం ఇలాంటి అక్రమ కంటెంట్ను నిరోధించడంలో విఫలమైతే ఖచ్చితంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్కు ఉన్నటువంటి చట్టపరమైనటువంటి రక్షణ కూడా ప్రమాదంలో పడవచ్చన్న నివేదికలు కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంది కేంద్రం.
సో ఈ నేపథ్యంలో మెటా ఏమంటోంది, ఈ ఆరోపణలను ఉద్దేశపూర్వకంగా చేశామనే వాదనను ఖండించి తమ ప్లాట్ఫామ్స్ పై పిల్లలకు సంబంధించినటువంటి లైంగిక దోపిడీకి సంబంధించినటువంటి కంటెంట్కు జీరో టాలరెన్స్ విధానం అమల్లో ఉందని కూడా చెప్తోంది. అటువంటి కంటెంట్ గుర్తించి తొలగించేందుకు ఆటోమేటిక్ టెక్నాలజీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సమీక్షలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయని కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అంటే చట్టం, దానికి సంబంధించినటువంటి అమలు సంస్థలతో సహకారం, అటువంటి చర్యలు తీసుకుంటున్నామని కూడా ప్రకటన చేస్తోంది మెటా. కాకపోతే భారత ప్రభుత్వం నోటీస్ తర్వాత పిల్లల భద్రతకు సంబంధించినటువంటి మరిన్ని భద్రతా చర్యలను కూడా ఇప్పుడు ప్రకటించినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ అసలైనటువంటి ప్రశ్న అంతా ఏంటంటే, ఇది ఇన్స్టాగ్రామ్ను పూర్తిగా వ్యతిరేకించే చర్య కూడా కాదు, సోషల్ మీడియాను నిషేధించాలనే చర్చ కూడా ప్రధానంగా తెర మీదకి వస్తున్నటువంటి చర్చ. అంటే ఇక్కడ ప్రశ్న ఒకటే, పిల్లల భద్రతకు మొదట ప్రాధాన్యం ఎవరిది? ప్రోత్సహించినటువంటి మనదా, ప్రభుత్వందా, ప్లాట్ఫామ్స్దా, తల్లిదండ్రులదా? నిజం చెప్పాలంటే వాస్తవానికి ఈ ముగ్గురిది తప్పు ఉంది. ప్లాట్ఫామ్లు తప్పు ఉంది, హానికర కంటెంట్ను అడ్డుకోవాలి, వాస్తవానికి ప్రభుత్వం చట్టాలను కఠినంగా అమలు చేయాలి, తల్లిదండ్రులు పిల్లల డిజిటల్ జీవితాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక పిల్లాడి బాల్యం ఏ అల్గారిథం కంటే కూడా చాలా విలువైంది. వాస్తవానికి తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, అంటే ఇప్పుడు హెచ్చరిస్తున్నటువంటి ప్రమాదం, చెప్తున్నటువంటి ప్రమాదం ఒక్క రోజులో జరిగేది కాదు. ముందు వాళ్ళకి సంబంధించినటువంటి చదువు తగ్గిపోతుంది, దాని మీద ధ్యాస తగ్గుతుంది, తర్వాత నిద్ర మీద ఎఫెక్ట్ పడుతుంది, నిద్ర తగ్గిపోతుంది, తర్వాత వాళ్ళ ఇరిటేషన్, కోపం, ఓపిక తగ్గిపోవటం, చిరాకు పట్టడం ఇవన్నీ పెరుగుతాయి. కుటుంబంతో మాట్లాడటం, రిలేషన్స్ మీద పూర్తిగా కంట్రోల్ తప్పుతుంది, రిలేషన్స్ అనేది కట్ అయిపోతాయి. వాస్తవానికి వాళ్ళు పూర్తిగా ఐడియల్గా గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అట్లాగే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. చివరికి ఏమైపోతుంది, ఫోన్ లేకపోతే మేము ఉండలేము అంటే ఇవాళ ఇన్స్టా వాస్తవానికి కంపెనీ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. సో అట్లా ఒక చిన్న విషయం కాదు ఇది, నిజంగా డిజిటల్ వ్యసనం అని చెప్పాలా. అంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ కూడా మన బ్రెయిన్లో రిలీజ్ అవుతూ ఉంటాయి ఏదన్నా ఒకటి మనం నచ్చింది చేస్తే, యాజ్ లైక్ అడిక్షన్, స్మోకింగ్ కానీ లేకుంటే ఆల్కహాలిజం కానీ ఇటువంటివి. కాబట్టి ఇటువంటి ఇన్స్టా లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా వాళ్ళకు మైండ్ మీద ప్రభావం పడుతుంది, వాళ్ళకు సంబంధించినటువంటి హార్మోనల్ డెవలప్మెంట్స్ మీద, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మీద, అట్లాగే పిల్లల యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయగలదు అనేది నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి స్పష్టంగా ఇవాళ ఇన్స్టాను ఖచ్చితంగా ఇవాళ చర్యలు కేంద్రం ఏం తీసుకుంటుంది, ఎటువంటి కంటెంట్ ప్రమోట్ చేస్తుంది అనేది ఒక రకంగా చెప్పాలంటే హానికరమైనటువంటి కంటెంటే పెద్ద ప్రమాదం. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నెట్లో ప్రతి కంటెంట్ పిల్లలకి అవసరం లేదు. హింసాత్మక వీడియోలు కానీ, లేకపోతే లైంగికకు సంబంధించినటువంటి సూచనలు ఉన్నటువంటి కంటెంట్ కానీ, మోసపూరితమైనటువంటి యాడ్స్ కానీ, అట్లాగే కొంత ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే బెట్టింగ్కి సంబంధించినటువంటి యాడ్స్, స్పామ్కి సంబంధించినటువంటి లింకులు, ఇలాంటి కంటెంట్లు పిల్లలకు అవసరం లేనటువంటివి అవన్నీ కనుక ఖచ్చితంగా వల్ల పిల్లలు అవన్నీ చూస్తే ఖచ్చితంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అందుకనే పిల్లలకు చాలా సేఫ్టీ డిజిటల్ వాతావరణం కల్పించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ తల్లిదండ్రులు కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా పిల్లల సేఫ్టీ మీద శ్రద్ధ పెట్టాలని మనము కోరుకుందాం. కాబట్టి మొత్తం వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది, నిజంగా పిల్లలకు సంబంధించినటువంటి సేఫ్టీ విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంత మేర ఉంటుంది? మీ ఎప్పటి కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.